నవనాథ సిద్ధేశ్వర దేవాలయంలో కొత్తగా నిర్మించినటువంటి పూజా స్టోర్ మీద కథనాలు రావడం జరిగింది. దాని గురించి వివరణ ఇవ్వడానికి కమిటీ సభ్యులందరూ మేము ఇక్కడికి మీ యొక్క ఆఫీస్కు రావడం జరిగింది. నిజంగా గతంలో ఎన్నడూ కూడా పూజా స్టోర్ పుట్ట మీద లేదు. పులిహోర, లడ్డు, కొబ్బరికాయలు కమిటీ వారి ద్వారానే విక్రయిస్తుంటుంది. లేకపోతే నవనాథ సిద్ధేశ్వర దేవాలయానికి ఇప్పుడు ఇంతకుముందు ఆర్మూర్ ప్రాంతంలో ప్రజలు మాత్రమే వచ్చేది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి ఆదిలాబాద్, కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాల నుండి దాదాపు చాలా వేల మంది భక్తులు ప్రతి సోమవారం అనునిత్యం కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఒక స్టాల్ నిర్మిద్దామంటే అని అనుకొని భక్తుల సౌకర్యార్థం భక్తులు అవసరం పడుతున్నారు. దానికి స్టాల్ నిర్మిద్దామని చెప్పి అనుకుని ఒక స్టాల్ నిర్మిద్దామంటే కమిటీ దగ్గర డబ్బులు లేకుండే ఒక కమిటీ సభ్యుడు ఆ యొక్క స్టాల్ను తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని నిర్మించడంలో భాగంగా కమిటీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిర్మించిన తప్ప 2 సంవత్సరాలు ఆ ఒక కమిటీ సభ్యుడికి దాన్ని నడుపుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో ఓన్లీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మరియు ఇతరత్ర తినుబండాల స్నాక్స్ ఎంఆర్పీ రేట్కి విక్రయించే విధంగా ఆయనతో అగ్రిమెంట్ చేసుకుని ఆయనకు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఆయన అనుకున్నట్టు కమిటీ అనుకున్నట్టు ఒక సోమవారం తప్ప వేరే నాడు అంతగా భక్తులు రావడం లేదు. సో అది నడవడం లేదని చెప్పి గత ఏప్రిల్ 30 తారీఖు నాడు అతను ఆ యొక్క ఏదైతే స్టాల్ను మళ్ళీ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు బంద్ ఉంది, ఎందుకంటే నడిపించడం లేక గత 10 రోజుల నుంచి అది క్లోజే ఉంది. కాబట్టి దీని మీద నిన్న ఒక కథనం రావడం దీనికి 50-60 వేలలో కమిటీకి ఆదాయం వచ్చేదానికి గండి పడుతుందని. ఇది పూర్తిగా అవాస్తవం, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మేము రెడీ టు దాన్ని ఒకవేళ 20-25 వేలు ఎవరైనా ఇచ్చినా దాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం, ఎందుకంటే అది కట్టి వృధాగా ఉంటుంది కాబట్టి. ఇక రెండవది, గత 15 నెలల నుండి మా కమిటీ వచ్చిన తర్వాత మీరు అందరూ మీడియా మిత్రులు అందరూ చూస్తూ ఉంటారు, దాదాపు 1,50,00,000 విలువైనటువంటి పనులను చేపించడం జరిగింది. అన్నదాన షెడ్ అయితేంది, దాతల సహకారంతో, అదే రాజారెడ్డి గారి సహకారంతో వంటగది నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే రామాలయం ముందర బండలు వేయించడం జరిగింది. అలాగే భక్తులు ఇక్కడ దూరం ప్రాంతాలకు వెళ్ళి అసలు కనీసం నిల్వ అక్కడ ఉండే పరిస్థితి లేదని చెప్పేసి కాటేజీలను అధునాత అంగులతో దాతల సహకారంతో ప్రతి ఒక్కరిని ఇటుకబట్ల వారిని ఎవరినైనా అడిగి అందరు దాతల సహకారంతో ఒక దాదాపు 15-20 లక్షల రూపాయల గల కాటేజీలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం, ఎందుకంటే పులి వచ్చినప్పుడు అది రికార్డు కాలేదు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన 80,000 రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు నిర్మిస్తూ ఉన్నాం. ఇకపోతే రోడ్డు నిర్మించేటప్పుడు ఏదైతే నవనాథ సిద్ధులను పక్కన పెట్టడం జరిగింది, నిర్మించడంలో భాగంగా పక్కన పెట్టడం జరిగింది. అవి శిథిలావస్థలకు వెళ్ళిపోతున్నాయని చాలామంది మీడియాలో కూడా కథనాలు రావడం జరిగింది. వెంటనే స్పందించి ఒక 8 లక్షల రూపాయలతోటి నవనాథ సిద్ధుడు పునర్ప్రతిష్ఠించే కార్యక్రమం ఆ ఘాట్ రోడ్లో లెఫ్ట్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సోమవారము దాదాపు 3,000-4,000 మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఉన్నాం. చివరి భక్తుల వరకు వేరే టెంపుల్లలో ఒక కట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది, 12 నుంచి 2 గంటలు అంటారు, 10 నుంచి 1 గంట అంటారు. అట్లా కాకుండా చివరి భక్తుడి వరకు 4 గంటల వరకు ఎంతమంది వస్తుంట భక్తులకు మేము అన్నప్రసాదం చేస్తూ ఉన్నాం. మరియు దాంట్లో ప్రతి కమిటీ సభ్యులు కూడా సోమవారం తమ యొక్క అన్ని విధులను పక్కకు పెట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరియు మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఆర్మూర్ మీడియా మాకు బాగా సహకరిస్తుంది. ప్రతి సోమవారం వచ్చి తీసి మన యొక్క సేవా కార్యక్రమాలన్నీ గుత్త ప్రతిష్టం కూడా పెంపొందించేలా మీరు మీ యొక్క మీడియా ప్రసనాలు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మీ యొక్క సహకారాలు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటూ మరియు ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వరుని కృపా కటాక్షాలు మీడియా మిత్రులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.